జరుపుతున్నారు. మరి వరంగల్ జిల్లా నుంచి అక్కడ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి సారథ్యంలో అక్కడ చిన్న పెద్ద అందరూ కలిసి ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్లో భాగమవుతున్నారు. మా ప్రతినిధి రమేష్ ఆ వివరాలు అందిస్తారు. రమేష్, గ్లోబల్ వార్మింగ్పై యుద్ధం చేయడానికి టీవీ9 నడుం బిగించిన నేపథ్యంలో దానికి తమ వంతు కూడా చేయూతనిస్తామని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి గారు, అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు గారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సాయన్న గారు కూడా తమకు సంఘీభావం తెలియజేస్తూ ఈ సీడ్ బాల్ ప్రోగ్రాంలో పాల్గొనడానికి వచ్చారు. మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రజలకు ఏం చెప్తారు? ప్రజల్లో చైతన్యం తక్కువగా ఉంది, అందుకే మొక్కలు తక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ వార్మింగ్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానిపై మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ వీసీ గారు ఏం చెప్తారండి ప్రజలకు? ముఖ్యంగా ఈ గ్లోబలైజేషన్లో ముఖ్యంగా మనం పారిశ్రామిక డెవలప్మెంట్ వచ్చిన తర్వాత చెట్లు నరకడం అనేది, అడవులు మాయమనడం జరిగిన తర్వాత వర్షాలు కూడా సరైన సమయంలో రాకపోవడము తర్వాత ఇలా జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే బాగుంటుంది, సకాలంలో వర్షాలు వచ్చి సస్యశ్యామలంగా ఉంటామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి సిపి గారు, మనం ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఏ మేరకు చైతన్యం తీసుకురావచ్చు, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? ముఖ్యంగా ప్రజల్లో ఈ యంగ్ జనరేషన్స్ విద్యార్థుల్లో తీసుకురావడం వల్ల ఏంటంటే ఓనింగ్ అప్ ద అర్త్, ఈ భూమిని నాది, దీన్ని నేను ప్రొటెక్ట్ చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి వెళ్తుంది. ఇటువంటి కార్యక్రమాలు మీలాంటి టీవీ9 రీచ్ అవుట్ టు ద పీపుల్ లార్జర్ ఏరియాస్, దే ఆల్సో ఇంటరాక్ట్ విత్ లార్జర్ వరల్డ్ డేస్ టు కమ్. అప్పుడు ఈ కాన్సెప్ట్తో డెవలప్ అయితే చెట్లు నాటే ఉండాలి, గ్రీనరీ ఉండాలి, తర్వాత బాధ్యతాయుతంగా ఎనర్జీని యూజ్ చేసుకోవాలి, ఎనర్జీ సేవ్డ్ ఎనర్జీ ప్రొడ్యూస్ లాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకు రెస్పాన్సిబుల్ సిటిజన్గా గ్రో అవడానికి అవకాశం ఉంది. సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలంటే మనం వీ షుడ్ సీ దట్ వాట్ ఎవర్ ద యాక్టివిటీ యూ డూ, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉండాలి. అండ్ దీస్ కిడ్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ బికాస్ దిస్ ఇస్ దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ the fruits of this. We have done our times and we have to just see that they grow better. So that's what it should go into their minds, and you are doing a great job and I appreciate you for that. ప్రభుత్వం కూడా చాలా వరకు కార్యక్రమాలు చేస్తుంది హరితహారంలో భాగంగా. ఇంకా మనం చేస్తే బాగుంటుంది. ఈ సీడ్ బాల్ క్యాంపెయిన్ మనం ఇంకా ముందుకు తీసుకుపోవడానికి ఎటువంటి చర్యలు చేపడితే బాగుంటుంది? సో సీడ్ బాల్ దానికి ఇప్పుడు హరితహారం లాస్ట్ 2-3 years నుంచి వీ హ్యావ్ బీన్ డూయింగ్. సో వీ ఫీల్ దట్ ప్లాంటేషన్ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్ బీన్ డూయింగ్. కానీ ఇప్పుడు ఈ సీడ్ బాల్తో ది ఫోకస్ ఏంటంటే ఇన్యాక్సెసిబుల్ టెరెన్స్ అండ్ సెమీ యారిడ్ ఏరియాస్ని మోర్ గ్రీనరీ పెంచడానికి. బట్ ఇది ఓన్లీ ఒక కాంపనెంట్ ఆఫ్ హరితహారం. హరితహారం హ్యాస్ మల్టిపుల్ కాంపనెంట్స్. వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ ఫార్ ఇన్ వరంగల్ ఈస్ టు మేక్ ఇట్ అ పీపుల్స్ మూవ్మెంట్, బికాస్ వీ ఫీల్ దట్ ఎవ్రీబడి కాంట్రిబ్యూట్ చేస్తేనే గ్రీనింగ్, ఎన్వైరన్మెంటల్ చేంజ్ కెన్ హ్యాపెన్. సో ఇందులో ఫస్ట్ స్టెప్ I'd like to congratulate TV9 ki intamandi children ni gather chesi. So these children have just promised kuda that everyone will plant one plant. So this is an appeal to all children in Warangal that ee samvatsaram meer andaru oka plant chesi danni oka samvatsaram protect cheskunte mana haritaharam or climate change, global warming ivanni ee battle lo oka munduku ellinatlu untundi. పిల్లల్లో కొంచెం స్ఫూర్తి పెంచడానికి సాధారణంగా వాళ్ళలో అవేర్నెస్ ఏ మేరకు ఉందని తెలియడానికి ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి టీవీ9 తరఫున ప్లీజ్. Okay, so tell me, you were saying kada seed balls, why don't you just tell me what do you think seed balls ento? I think seed balls program is challenging to every person. First, what is a seed ball? Okay, seed ball program ఏంటంటే ఒక సీడ్స్, క్లే, కవ్యూరన్, వాటర్, ఒక సీడ్ ఇవన్నీ కలిపి ఒక బాల్లా చేసి లైక్ సీడ్ బాంబ్స్. వీటిని మనం ఎక్కడైతే లైక్ హిల్లీ ఏరియాస్ అయినా కానీ మొత్తం ఎక్కడైతే అక్కడ మనం ఒక మనిషి వెళ్ళి అక్కడ పెంచలేని చోట కూడా మనం ఈ సీడ్ బాంబ్స్ని అక్కడ త్రో చేస్తే మాన్సూన్కి ముందు అంటే వర్షాలు పడక ముందు మనం ఒకవేళ వీటిని అక్కడ త్రో చేస్తే వర్షం పడినప్పుడు అవి సీడ్ బాంబ్స్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకొని దే స్టార్ట్ జర్మినేటింగ్. సో ఇది చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ ఎవ్రీ వన్కి. లైక్ ఈజీగా అంటే మనం వాటిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వీ కెన్ స్టార్ట్ జర్మినేటింగ్ సీడ్స్ ఎవ్రీవేర్ వితౌట్ ఎనీ ప్రొటెక్షన్. ఈసారి ఈ మొక్కలు ఏమైనా ప్లాన్ చేశారా ఈ ఇయర్ ప్లాన్ చేస్తాము అని అట్లీస్ట్ యూ కెన్ సే కదా? వాట్ ఈస్ యువర్ ప్లాన్? ఎస్, ఒక 20 వరకు ప్లాన్ చేసాం. 20 వరకు ప్లాన్ చేశారా? అంటే బిల్డింగ్ ఓన్ ఉంది, సో 20 వరకు ప్లాన్ చేసాం. అండ్ మై ఫాదర్ ఈజ్ అ లెక్చరర్, సో త్రూ హిమ్ ఐ హ్యావ్ సెండ్ అ మెసేజ్ టు ఆల్ ద స్టూడెంట్స్, and I will also try to send message to all the persons.